So friends, welcome back to the new video. ఇవాళ వీడియో ఏంటంటే మేము ఎస్విఎస్సి రీ రిలీజ్కి అయితే వెళ్ళబోతున్నాం. నేను మా బ్రదర్. అది ఎక్కడో కాదు, మా హోమ్ థియేటర్లోనే ఈ 55 ఇంచెస్ సోనీ బ్రావియా టీవీ మరియు దీని కింద జెబ్రానిక్స్ స్పీకర్, సో ఇవి కనెక్ట్ చేసుకుని మేమైతే ఎగ్జాక్ట్గా 10 o'clockకి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం షో. లెట్స్ సీ. అండ్ ఇక్కడ మాకు ఏసీ ఉంది కానీ ఏం లాభం, బోర్డు పోయింది. సో పీవీఆర్ సెటప్ క్యాన్సిల్ అయిపోయింది. అందుకనే మేము ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మన పాతకాలంలో థియేటర్లు ఎట్లుండేవో ఫ్యాన్లతో నడిచేవి, ఆ థియేటర్ అనుకోండి. ఫ్యాన్ ఉంది కానీ ఫ్యాన్ నుంచి మాకు గాలి రాదు. అందుకే ఈ కూలర్ కూడా సెటప్ చేసుకుంటాం. దీంతోనన్నా ఒక రకానికి వస్తుంది గాలి. సో మనం సినిమా చూస్తున్నాం కాబట్టి ఏదైనా ఉండాలి తినడానికి. సో అందుకే మొన్న ఒకసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు పాప్కార్న్ అయితే తెచ్చుకున్నాం. సో బాబీకు తిందాం ఇప్పుడు అన్నాడు. సో అందుకే ఇప్పుడు పాప్కార్న్ రెడీ చేయబోతున్నాను. సో అందుకనే ఈ కుక్కర్. అండ్ పాప్కార్న్తో పాటు ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, అలా పాప్కార్న్ తింటుంటే మన పొట్టలోంచి అరుగుతూ ఉండాలి కదా, అందుకే థమ్స్ అప్. సో 40 rupees బాటిల్ అయితే 2 తెచ్చుకున్నాం. సో నౌ లెట్స్ స్టార్ట్ మేకింగ్ బార్బిక్యూ పాప్కార్న్ ఫ్రమ్ పీవీఆర్. ఈ బకెట్లో వాటర్ నింపడం అయితే జరిగింది. సో నా ఫోన్ ఇలా ప్లేస్ చేసుకుని ఇక మనం పాప్కార్న్ మేకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే ఇప్పుడు 3 minutes ఇలానే ఉండాలి. అది బాగా పాపప్ అయ్యాక లాస్ట్లో మనం సీజనింగ్ వేసుకుని టాపింగ్ చేసుకుందాం. సో ఈలోపు మనం మన సెటప్ అయితే వేసుకుందాం. లెట్స్ గో. ఓయమ్మో ఓరి నాయనో, అప్పుడే పటపటం అనడం మొదలైంది గాయస్. సో గాయస్ ఫైనలీ మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. పర్లేదు, మనకు బాగానే ఇచ్చాడు. సో ఈ ప్యాకెట్ కాస్ట్ వర్త్ మనకు 30 rupees అంట. సో 30 rupeesకి మాత్రం క్వాలిటీ అండ్ ఇది కూడా ఇస్తున్నాడంటే పర్లేదు అనొచ్చు. దట్టు పీవీఆర్. మళ్ళీ ఇలా వేసేసి బాగా మిక్సింగ్ అయితే చేసేద్దాం, అన్ని ముక్కలకి మసాలాలు పట్టేటట్టు. సో ఫైనలీ గైస్ ఇదే. సో మనకు ఇంత క్వాంటిటీ అయితే వచ్చిందన్నమాట. 30 rupees ప్యాకెట్కి ఇంత వచ్చిందంటే చాలా గ్రేట్ అనుకోవాలి. సో గైస్ ఇప్పుడు మా సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఇదే అన్నమాట మా సెటప్. సో ఇది రెక్లైనర్ సీట్ లాగా మాకు ఇష్టం వచ్చినట్టు ఎంతసేపు కూర్చోబోతే అంతసేపు కూర్చోవచ్చు. అటు ఆనుకొని కూర్చోవచ్చు, లేదా ఇట పనుకొని కూడా సినిమా చూడవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. లగ్జరియస్గా మంచి కంఫర్టబుల్గా. ఈ ప్రాబ్లం ఏంటంటే గాలి. చెమటలు అయితే కారిపోయాం అనుకోండి గాయస్. ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాప్కార్న్ అయితే తీసుకెళ్ళిపోగా. సో పాప్కార్న్ మనకి ఉంటుంది. అండ్ మనకు థమ్స్అప్ చిల్లుగానే ఉండదు కాబట్టి ఫ్రిడ్జ్లోనే ఉంటుంది. సో మనకు కావాల్సినప్పుడు వెళ్ళి తాగొచ్చు. అండ్ ఇక్కడ మాకు చెన్నైలో ఉన్నాయి షూస్, కానీ మన కంపేర్ టు ఆంధ్ర వాటి ఇవన్నీ
కంపేర్ చేసుకుంటే షోస్ చాలా తక్కువే. అండ్ మాకు ఇక్కడి నుంచి లాంగే ఉంది. అన్ని థియేటర్ ఏ థియేటర్ అయినా 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది మినిమం మాకు. సో అందుకనే నేను ఈ హోమ్ థియేటర్లో ప్లాన్ చేసుకుంటాను. సో ఎలాగో ఇంకా 2 నిమిషాలు టైం ఉంది కాబట్టి యూట్యూబ్ అయితే పెట్టిన, జస్ట్ కొంచెం సాంగ్స్ రిలాక్స్ అవ్వచ్చు అని. సో మన షో టైం అయితే స్టార్ట్ అయిపోతుంది. అందుకే ఇక నేను స్టార్ట్ చేస్తున్నా. అదే ఒంటరిగా నీటి బిందువు లాంటి తలుపుమనే వ్యక్తిత్వంతో, జంటగా సముద్రం ఐకమత్యంతో కలిసి విడిపోయి కలుస్తూ ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ ప్రేమతో దాటడమే మనిషి లక్షణం. అటువంటి మనుషులున్న కుటుంబాలు, అటువంటి కుటుంబాలున్న ఊళ్ళు, అటువంటి ఊళ్ళున్న దేశాలు అన్నీ ప్రేమమయం. ఇదే మన భారతదేశం ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన వసుదైక కుటుంబం. అండ్ మొత్తానికి మన సినిమా అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు టైం చూసారంటే 12:33 అయితే అయింది. సో ఇక నేను పడుకుంటున్నా. ఇంకా ఏదైనా ఇలాంటి వీడియో క్రేజీగా ఏదైనా వీడియో చేయాలంటే కామెంట్లు చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించినా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఏ థియేటర్లో రిలీజ్కి వెళ్ళారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.